హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ కొరకు నానా రకాలైనటువంటి వయాగ్రాలు మెడిసిన్స్ వాడుతూ ఉంటారండి. సో మనం ఇంట్లోనే ఇలాంటి విధంగా పనిచేసే ఒక అద్భుతమైనటువంటి మాత్రలని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని మీరు ప్రతిరోజు కలవడానికి ఒక గంట ముందు కనుక ఉపయోగించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను మీరు పొందడం అనేది జరుగుతుంది. వీటిని ఇంట్లోనే మనకు అన్ని అందుబాటులో ఉండే వాటితోనే మనం కలుపుకొని తయారు చేసుకోవచ్చు అండి. వాటిని ఎలా తయారు చేసుకోవాలి, వీటికి ఏమేమి ఉపయోగించాలి, ఆ విధానం అనేది మనం తెలుసుకుందామండి. సో చాలా మంది కూడా వయాగ్రాలు అనేవి అధికంగా వాడుతుంటారు. ఎప్పుడు కూడా అధికంగా వాడడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో తక్కువ మోతాదులో వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఉండవచ్చు. అది ఎప్పుడూ ఒకసారి ఎమర్జెన్సీ అనుకుంటే తప్పించి, కానీ చాలా మంది దానికి అలవాటు పడిపోతారు. తద్వారా ఏమవుతుంది అని అంటే మీ యొక్క సామర్థ్యం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు వయాగ్రాలు వాడినా కూడా అంగస్తమా జరిగినటువంటి పరిస్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా మనం ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే వాటితో ఇలాంటి మోతాదులో ఉండే మాత్రల్ని మనము తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి, ఓకేనా. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మళ్ళీ అందరూ భయపడుతుంటారు, ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నో సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, దీనికి కావాల్సింది బూరుగు బంక. ఓకే, ఈ బూరుగు బంక అన్ని సమభాగాలుగా తీసుకోండి. బూరుగు బంక, ఈ బూరుగు బంకతో పాటుగా అశ్వగంధ. బూరుగు బంక అనేది మనకు గడ్డలాగా దొరుకుతుంది, దాన్ని మెత్తగా దంచి చూర్ణంలాగా చేయాలి. దీంతో పాటు అశ్వగంధ చాలా 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 ఇంపార్టెంట్ అండి. అండ్ తిప్పసత్తు అని గుడుచి అంటారు దీన్ని, ఓకేనా. ఇది మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ విపరీతంగా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంచి స్టామినాని ఇస్తుంది, మంచి బలాన్ని కూడా ఇస్తుంది. ఈ తిప్పతీగ చూర్ణం అనేది కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అందుబాటులో ఉన్నాయండి, భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నేల తంగడి చూర్ణం, నేల తంగడి చూర్ణం, ఈ నేల తంగడి చూర్ణాన్ని కూడా కలుపుకోవాలి. వీటిని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత వీటిలో ఒక సుమారుగా అంటే మీకు ఒక 100 గ్రాముల నుంచి 200 గ్రాములు అయింది అనుకోండి, ఒక 50 ml మర్రి చెట్టు యొక్క పాలు కలపాలండి. మర్రి చెట్టు పాలు సేకరించడమే కొంచెం కష్టమైన పని ఇక్కడ. సో మర్రి చెట్టు మనకు దొరికింది అనుకోండి, దాని ఆకులు కానీ కాయలు కానీ తెమ్మినప్పుడు పాలలాగా వస్తుంటాయి కదా, ఈ మర్రి యొక్క చెట్టు యొక్క పాలను కూడా అందులో కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగంత తేనె కలుపుతూ దానిలో 2 లేదా 3 చిటికెలంతా వెలిగారం అనేది మనకు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కానీ లేదంటే చౌదపూడి దుకాణాలు లభిస్తుంది. వెలిగారాన్ని మీద చల్లి సరిపడా తేనె వేసుకొని దాన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. మరి లూజ్గా కాకుండా ఒక ముద్దలాగా తయారు చేసుకోండి, అంతే. ఈ మిశ్రమాన్ని ముద్దగా తయారు చేసుకున్న దీనిని సుమారుగా బఠానీ గింజ మోతాదులో లేదా రేగు గింజ మోతాదులో చిన్న పులికల్లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోండి. దీనిని అలా ఆరిన తర్వాత గలగల అంటాయి కదా, వాటిని ఒక సీసాలో పెట్టుకొని భద్రపరచుకొని కలవడానికి ఒక గంట ముందు ఈ మాత్రలు వేసుకొని కొద్దిగా పాలు తాగండి. ఇవి మీ శరీరానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీని, బలాన్ని, రతి తర్వాత మీరు కోల్పోయినటువంటి శక్తిని తిరిగి వెంటనే ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ అనేది చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్. చాలా మంది కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండి నరాల బలహీనతల వల్ల కానీ హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల కానీ సమస్యలతో బాధపడే వారికి ఈ మాత్రలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒకసారి కొద్ది రోజులు అంటే ఒకేసారి రిజల్ట్ కనబడకపోయినా కంటిన్యూగా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ మీరు చిన్న మాత్రలు అయితే కనుక 2 మాత్రలు కూడా కలుపుకొని వేసుకోవచ్చు, ఎలాంటి సమస్యలు ఉండవు, ఓకేనా. సో ఈ విధంగా రెగ్యులర్ గా వాడుకొని అనవసరంగా సిడాల్ఫిన్స్ వయాగ్రాలు వాడి అనవసరంగా లేనిపోతే సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోవద్దు. వీటిని ప్రయత్నం చేయండి. ఇంకా మీకు అయినా కూడా సమస్య ఉంది, ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే ఇలాంటి చిట్కాలు అనేవి కూడా చిన్న సమస్యలతో బాధపడే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ ఒకవేళ సమస్య హెవీగా ఉంటే చిన్న చిట్కాలు కూడా మనకు పెద్దగా రిజల్ట్ చూపించకపోవచ్చు. అలాంటప్పుడు తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ విత్ ఛానల్ మీకు నుండి అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.